నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రివర్గానికి కాపు సంఘం అధ్యక్షులు పింగళి నరేష్ ఆధ్వర్యంలో ధన్యవాదాలు తెలుపుతూ సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల నుంచి మన రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన మున్నూరు కాపు కులస్తులు కార్పొరేషన్ కావాలని చేస్తున్న పోరాటాలకు ప్రతిఫలంగా ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు ప్రకటించడాన్ని హర్షిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు దొడ్డ డానియల్, మాజీ చైర్మన్ అనసూయ, కొక్కు నాగేశ్వరరావు, చందు, చిల్ల శ్రీనివాస్, భారతి, రమేష్, వరుణ్ కుమార్, సునీత, మాదారమ్మ, చంద్రకళ, ఉమా, సావిత్రి, సాయి తదితరులు పాల్గొన్నారు. ఫోటో కనబడతా మా అన్న తిరిగి చూడమ్మ తల్లి అన్న పోతుంది నిలబడిగా మున్నూరు కాపు ఐక్యత, మున్నూరు గారి నాయకత్వం, ఆది శ్రీనివాస్ గారి నాయకత్వం. మున్నూరు కాపుల ఐక్యత, మున్నూరు కాపుల ఐక్యత. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం. జై కాంగ్రెస్. సినా ప్లీజ్ కంజెస్టెడ్. చూడండి వదినా, దా ఇట్రా. నా బతుకే కాదు. రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన మున్నూరు కాపు సామాజిక వర్గానికి ఈనాడు రేవంత్ రెడ్డి గారి అధ్యక్షన నిన్న రాత్రి జరిగిన కేబినెట్ మీటింగ్ లో రాష్ట్ర ప్రభుత్వము మరి మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపింది. ఎన్నో ఏళ్లుగా మున్నూరు కాపు సమాజం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కొండాదేవయ్య గారి నాయకత్వంలో అనేక ఉద్యమాలు చేసి ఎన్నోసార్లు మెమరాండం ముఖ్యమంత్రి గారికి సమర్పించాము. ఈ సందర్భంగా మా యొక్క కృషి ఫలించి మున్నూరు కాపు సమాజానికి కార్పొరేషన్ అనౌన్స్ చేయడం జరిగింది. ఏర్పాటు చేయడం వల్ల ఎందరో ఉపాధి లేని యువతకు మరియు స్త్రీలకి వాళ్ళ ఆర్థిక పరిపుష్టికై కార్పొరేషన్ ద్వారా వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళకి ఆర్థిక వనరులు కార్పొరేషన్ ద్వారా సమకూరుతాయి. దీనికి పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి మరియు కుటీర పరిశ్రమలు నెలకొల్పడానికి మహిళలకు మరియు యువతకి వారు కాపు సంఘం ద్వారా సంప్రదించి రాష్ట్రానికి వినతి పత్రం వాళ్ళు అప్లై చేసుకుంటే కార్పొరేషన్ ద్వారా వాళ్ళకి ఇవి రుణాలు మంజూరు అవుతాయని అనౌన్స్ చేసినందుకు గాను ఇల్లందు మున్నూరు కాపు సంఘం తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి, బీసీ శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి మరియు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారికి మరియు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కొండా దేవయ్య గారికి ఇల్లందు మున్నూరు కాపు సంఘం తరఫున మరియు పట్టణ కాంగ్రెస్ తరఫున హార్దిక కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి. మున్నూరు కాపు సంఘం ఐక్యత వర్ధిల్లాలి. ఇల్లందు పట్టణ, ఇల్లందు నియోజకవర్గ మరియు తెలంగాణలో ఉన్న మున్నూరు కాపు సంఘ సోదరులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఇన్ని సంవత్సరాల తర్వాత మన మున్నూరు కాపు సంఘం గుర్తించి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు రేవంత్ రెడ్డి గారు
కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా వచ్చినందున అతను ఈ యొక్క మున్నూరు కాపు సంఘాల ఐక్యతను గుర్తించి ఈ రోజు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. వారికి మన మున్నూరు కాపు సంఘాల తరఫున అందరి తరఫున కూడా మన ఇల్లందు నియోజకవర్గం ఇల్లందు పట్టణం తరఫున కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ఇలాంటి కార్యక్రమం ఎన్ని సంవత్సరాలు రాలేదు. ఏదైనా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, చేసి చూపెడుతుంది. ఎన్నో పార్టీలు వస్తాయి పోతాయి కానీ ఇన్ని సంవత్సరాలు కష్టపడి కూడా మాకు గుర్తింపు లేకుండా ఈ రోజు గుర్తింపు ఇచ్చి ఈ యొక్క కార్పొరేషన్ ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి కాంగ్రెస్ పార్టీ అందరి పెద్దలందరికీ కూడా, జిల్లా మంత్రులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.